హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక స్వీట్ అండ్ స్నాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా అన్ని తినేస్తాము. అందరికీ అంత ఫేవరెట్. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అండి. చిన్నప్పుడు అసలు బయట స్కూల్ దగ్గర అలా అమ్మేటప్పుడు తినేవాళ్ళము. చాలా బాగుంటాయి. మేమైతే మా పక్క అయితే రాయలసీమ సైడ్ అయితే వీటిని బెల్లం బోడాలు అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మీకు క్వాంటిటీ అంతా ఏం లేదండి, మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే జాగరీ పౌడర్ వేసుకున్నాను, ఒక 2 కప్స్ వేసుకున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అంటే కొంచెం ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ అయితే చేసుకుంటున్నాను నేను. ఇలా వేసేసుకొని కాసంత వాటర్ పోసుకోండి. దాంట్లో కొంచెం ఉండలు ఉంటాయి కదా, అవి అలా కలిపితే కాసేపటికి కరిగిపోతాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా అయితే కొంచెం గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో మైదాన తీసుకోవచ్చు. గోధుమ పిండి అయితే బెటర్ కదా, అందుకని చెప్పేసి నేను మైదా వేసుకోలేదు. 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే వంట సోడా, అలాగే కాసంత సాల్ట్ వేసుకున్నాను. వంట సోడా వేయడం వల్ల బాగా పొంగుతాయి, సాల్ట్ వేయడం వల్ల స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. ఇది మొత్తం కలిసేలా బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇటు పక్క మనకు బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అందులో పోసేసుకుంటూ నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అసలు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇలా అయింది. నాకైతే బెల్లం వాటర్ కొంచెం సరిపోలేదు. సరిపోకపోతే కొంచెం మంచినీళ్ళు వేసుకుంటూ కూడా మనము కలిపేసుకోవచ్చు. పిండి అయితే ఇలా జారుగా ఉండాలి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా కంపల్సరీ ఇలానే ఉండాలి. మరి వాటర్ తక్కువైతే ఆయిల్లో వేసినప్పుడు పొంగవు, ప్లస్ గట్టిగా ఉంటాయి. కాబట్టి ఇలా కంపల్సరీ ఇలా జారుగా ఉండేలాగా చూసుకోండి. ఫైనల్గా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను. సారీ అండి, కరెంట్ పోవడం వల్ల కాస్త చీకటిగా ఉంది. ఇలా అయితే మనం ఇలాగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కంపల్సరీ చేసి పెట్టండి వాళ్ళకి. ఇలా మీకు ఎన్ని వస్తాయో మొత్తం అలా డీప్ ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవడమే. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.